యాపిల్ బ్రెడ్ రోల్స్. ఓకే, సో యాపిల్ బ్రెడ్ రోల్స్ అన్నమాట. వావ్, సో ఇందాకే అన్న ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి అని, సో మంచి స్నాక్ ఆప్షన్ అనమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని వెళ్ళొచ్చు. చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే మనము బ్యూటిఫుల్గా రెసిపీస్ రెడీ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. పర్ఫెక్ట్. కొంచెం బటర్, అందులోనే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేద్దాం. స్పూన్. సో బ్రౌన్ షుగర్కి బదులు మనము ఇంకేదైనా సబ్స్టిట్యూట్ యాడ్ చేసుకోవచ్చా, న్యాచురల్ స్వీట్నర్ ఏదైనా? సో లేదంటే మనము కొంచెం బెల్లమైనా యాడ్ చేయొచ్చు. డేట్స్ ఉంటాయి కదా, డేట్స్ కూడా కొంచెం దాన్ని మిక్సీ పట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే బ్రెడ్ మీద మనం జస్ట్ వైప్ చేస్తున్నాం. ఓకే, స్ప్రెడ్ లాగా యూస్ చేస్తున్నాం. ఎక్కువగా న్యూటెల్లా అది యూస్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా ప్రిజర్వేటివ్స్. సో అలా కాకుండా మనమే దాన్ని ప్రిపేర్ చేసుకొని స్ప్రెడ్ చేస్తాం. అలాగే బ్రౌన్ షుగర్ కాబట్టి ఇట్స్ ఓకే. ఎస్. అందులోనే కొన్ని పౌడర్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, కొంచెం జాజికాయ పొడి అండ్ అలాగే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ కూడా. ఓకే, అండ్ యూజువల్గా యాపిల్ అండ్ దాల్చిన చెక్క ఇవి రెండు బాగా జెల్లప్ అవుతాయి. యాక్చువల్గా మంచి ఫ్లేవర్ అవుతుంది రెండు కలిస్తే. సో బెల్లంని రీప్లేస్ చేస్తే ఇందులో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ రెసిపీని యూస్ చేయొచ్చు. సో వాళ్ళకి షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతాయి, లైక్ 200, 300 కన్నా అబోవ్ వెళ్తే కనుక వాళ్ళు యూస్ చేయకూడదు. రిమైనింగ్ ఎవరికైతే చాలా నార్మల్గా ఉంటుందో వాళ్ళు యూస్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో చూడండి, ఈ కన్సిస్టెన్సీ చాలు కదా పల్లవి? చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని యాపిల్స్ కూడా యాడ్ చేద్దాం. సో జస్ట్ దానికి కోటింగ్ లాగా పట్టాలన్నమాట యాపిల్స్ అన్నిటికీ కూడా. ఓకే, సో పర్ఫెక్ట్ యాపిల్ పై లాగా అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం బ్రెడ్స్ కూడా రెడీ చేసేసుకున్నాం. బ్రెడ్ సైడ్స్ కట్ చేసుకుందాం. అండ్ అలాగే ఇది రోల్ చేయాలి కాబట్టి కొంచెం స్ప్రెడ్ చేసేద్దాం. యూజువల్గా ఎన్ని రోల్స్ తీసుకోవచ్చు? 1 or 2 తీసుకుంటే సరిపోతుంది. వన్ తీసుకుంటే ఎనఫ్ అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే షుగర్ యాడ్ చేసాం. షుగర్ యాడ్ చేసాం అండ్ బ్రెడ్ కూడా మనకు మంచి కాప్స్ కదా, సో ఫుల్ అయిపోతుంది అన్నమాట. దీని మీద ఇప్పుడు ఆ స్ప్రెడ్ కూడా యాడ్ చేసేద్దాం.
రోల్స్ రెడీ అయిపోయాయి. దీన్ని కూడా మనం కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఓకే. లైట్గా బటర్తో రోస్ట్ చేసాం. లైట్గా బటర్ వేద్దాం. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో సర్వ్ చేసేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో రెడీనా మరి? లాస్యా యాపిల్ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ యాపిల్ బ్రెడ్ రోల్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. యాపిల్ బ్రెడ్ రోల్స్ కి కావాల్సిన పదార్థాలు: బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, యాపిల్ 1, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, జాజికాయ పొడి 1/2 టేబుల్ స్పూన్, వెన్న 3 టేబుల్ స్పూన్లు. యాపిల్ బ్రెడ్ రోల్స్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి బ్రౌన్ షుగర్ వేసి కరగనివ్వాలి. దీనిలో జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత యాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైస్ల అంచులు కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్లు పై యాపిల్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. తర్వాత పాన్ లో ఉంచి వెన్నతో కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ యాపిల్ బ్రెడ్ రోల్స్ రెడీ.